ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. మనకు ఇటీవల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. దాని గురించి అర్హతలు ఏంటి, ఇంకా సిలబస్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా భర్తీ చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాము. గ్రామ వార్డు సచివాలయం 3.4 నోటిఫికేషన్ వివరాలు. ఈసారి గ్రామ వార్డు సచివాలయం 3.4 నోటిఫికేషన్లో పర్మనెంట్ పోస్టులతో పాటు జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కోసం కొత్త పోస్టులను కూడా చేర్చారు. ఇందులో కొన్ని పోస్టులు డిప్యూటేషన్, మరికొన్ని అవుట్సోర్సింగ్లో భర్తీ చేయబడతాయి. మొత్తం మనకు 3771 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో 993 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 1778 డిప్యూటేషన్ మరియు అవుట్సోర్సింగ్కు ఇచ్చేశారు. ఎలా ఎంపిక చేస్తారు అంటే, ఎంపిక ప్రక్రియలో మొదట పరీక్ష ఉంటుంది, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, దాని తర్వాత మనకు చివరగా పోస్టింగ్స్ అయితే ఉంటాయి. అభ్యర్థుల అర్హతలు చూస్తే, అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. ఓసీలకు 43 సంవత్సరాలు, బీసీలకు 47 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 52 సంవత్సరాల వరకు వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ జీతం ఎంత ఇస్తారు అని చూస్తే, ప్రొబేషన్ పీరియడ్లో జీతం అనేది 15,000 వరకు ఉంటుంది. 2 సంవత్సరాల ప్రొబేషన్ కాలానికి ప్రారంభ జీతం 15,000, ఆ తర్వాత జీతం పెంచుతారు. ఇంకా ఈ పరీక్షకు సిలబస్ వివరాలు చూస్తే, గతంలో జరిగిన గ్రామ వార్డు సచివాలయం 2.0 పరీక్షల సిలబస్ ఆధారంగా ప్రిపేర్ అవ్వండి, ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో. పరీక్ష విధానం చూస్తే మొత్తం మనకు 150 ప్రశ్నలు అయితే ఉంటాయి. అందులో మనకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అన్ని పోస్టులకి కామన్గా ఉంటాయి. ఇంకా జనరల్ మరియు మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు, జనరల్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలోని సమకాలీన అభివృద్ధి, భారత చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, భారత రాజ్యాంగం, ఏపీకి సంబంధించిన ముఖ్య సంక్షేమ పథకాలు. ఇది పోస్టును బట్టి సిలబస్ అనేది మారుతుంది. ఇంకా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ మీద క్లారిటీ అయితే వస్తుంది. ప్రస్తుతానికి సచివాలయం 2.0 పరీక్ష సిలబస్ ఆధారంగా ప్రిపేర్ అవ్వండి. ఈ సిలబస్లో కొన్ని మార్పులు అయితే వస్తాయి, మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఇది అన్నమాట ఈ సచివాలయ ఉద్యోగ అర్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.